కాకినాడ నగరంలోని లోపలి వీధుల్లో అవసరం లేకపోయినా సిసి రోడ్లు మరింత ఎత్తు చేయడం వలన ప్రధాన రహదారుల జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయి. వీటిని ఎత్తు చేస్తే ఇండ్లలోకి మురుగునీరు, వర్షం నీరు చేరే ప్రమాదం ఉంది. ఆర్ఎండ్బి క్రాస్ కల్వర్టుల దిగువ పూడికలు వేసవి ముందు తీయించకపోవడం, తగిన వెడల్పుతో పూర్వ కల్వర్టుల పునర్నిర్మాణం చేయకపోవడం వలన రేచర్లపేట రైల్వే డ్రైన్, పీడబ్ల్యూడి కాలువలు, చీడిలపోర మేజర్ డ్రైన్స్, కవర్ స్లాబ్ డ్రైన్స్ ఉప్పుటేరు ప్రక్షాళన చేయకపోవడం వలన వర్షం దాటికి వరద ముంపుగా మారి మురుగునీటితో ముంచెత్తింది. జిల్లా యంత్రాంగం కాకినాడ ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే భారీ వర్షాలకు పై ఎగువ నుంచి వచ్చే వరదలకు నగరం మరిన్ని ఇబ్బందులు రోజుల తరబడి ఎదుర్కోవాల్సిన దుస్థితి కొనసాగుతుంది. మురుగునీరు పారే అవుట్లెట్స్ నిర్మించాల్సిన అత్యవసరం ఉంది. వాటర్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. అక్కడ రూపా కాంప్లెక్స్ వచ్చింది.
లేదు అయిపోయింది. కాకినాడ నగరంలో ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల ఉన్నటువంటి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్ఎండ్బి కలబట్టు పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలబట్టు కూడా ఆర్ఎండ్బి కలబట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయకపోవడం ఇదే రకమైన పరిస్థితి. కాకినాడ నగరంలో పీడబ్ల్యూడీ కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపుర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.